కామి గాని వాడు మోక్షగామి కాలేడు. మనం ఎన్నెన్నో జన్మల నుంచి ఇప్పటి వరకు కామిగానే ఉన్నాం. ఇప్పటి నుంచైనా మనం మోక్షగామి అవుదాం, అటువైపు ప్రయాణిద్దాం. ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. సెక్స్ వలన, వీర్యస్ఖలనం వలన, అంటే స్వయం తృప్తి పొందడం ద్వారా వీర్యాన్ని స్ఖలించడం వలన మనిషి ఎంతో శక్తిని కోల్పోతున్నాడా, అంటే ఎంతో అద్భుతంగా శక్తి సంపన్నంగా తయారవలసిన మనిషి తన ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటున్నాడా అంటే ఎస్, నిజంగానే వేస్ట్ చేసుకుంటున్నాడు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, డాక్టర్స్ అది అందరూ అన్నాను, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు వీర్యం ఎందుకు పనికి రాదు, దానివలన స్ఖలించడం వలన అదేమీ శక్తిహీనుడిగా తయారవ్వడు, అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక పరంగా మన ఎంతోమంది మహానుభావులు, ఋషులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి స్వయంగా తెలుసుకుని, అనుభవపూర్వకంగా తెలుసుకుని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్, మనిషి ఖచ్చితంగా శక్తిహీనుడు అవుతున్నాడు. ఆ కామం వలన మనిషి శక్తిహీనుడు అవుతున్నాడు. ఎందుకు, ఎలాగా, ఏంటి అన్న దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా వీర్యం వేస్ట్ అయితే ఇంకో ముఖ్య పాయింట్ నేను మీకు తెలియజేస్తాను. వేస్ట్ అయితే వీర్యం నుంచే కదా మనిషి జన్మెత్తుతున్నాడు. ఒక స్త్రీ పురుషుల కలయిక వల్లే కదా ఒక మనిషి అన్నదే జన్మ ఎత్తడం జరుగుతుంది. మరి ఎంత పవిత్రమైనది ఆ వీర్యం, ఎంత శక్తి ఉంది ఆ వీర్యంలో. వేస్ట్ ఎలాగవుతుంది? వేస్ట్ కాదు. కొంతమంది చెప్తారు, నేను కూడా చాలామంది అని, కానీ కొంతమంది డాక్టర్లు చెప్తారు ఏం కాదు స్ఖలించడం వలన, అట్లా మీరు ఏమి పెట్టుకోవాల్సిన లేదు అంటారు. కానీ ఖచ్చితంగా శక్తి, ఎనర్జీ అన్నది లాస్ అవ్వడం జరుగుతుంది. మరి అంత వేస్ట్ అయినటువంటి వీర్యంలో ఏ శక్తి లేకపోతే ఒక ప్రాణి ఆ వీర్యం నుంచి స్త్రీ అండంలో కలవడం వలన ఒక ప్రాణి అన్నది జన్మిస్తుంది. మరి ఎలా జన్మిస్తుంది? వేస్ట్ కాదు కదా వీర్యం. ఇక్కడే మనకు అర్థమైపోతుంది, వీర్యం అన్నది వేస్ట్ కాదు, అందులో అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంది అన్నది నిజం. ఇలాంటి ఎన్నో విషయాల్ని మీకు నేను డెప్త్గా, ఇది కొంచెం లెంతీ వీడియో అవుతుంది కానీ నేను ఇది పార్ట్స్లో చేస్తున్నాను, మీరు చూడండి. 1 hour వీడియో అవ్వచ్చు. నేను దీన్ని మొత్తం డెప్త్గా అనలైజ్ చేస్తున్నాను. అయితే ఈ విషయాలు మెయిన్గా మనకు చెప్పింది ఎంతోమంది మహానుభావులు అది చెప్పిన విషయాలు, అదేవిధంగా ఓషో గారు చెప్పినటువంటి ఈ విషయాల్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా స్వయం ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న పరిజ్ఞానంతో, నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి, ఓషో గారు చెప్పినటువంటి విషయాలు, ఇదే రకంగా ఇంకా ఎంతోమంది చెప్పినటువంటి విషయాలు తోటి ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను. చేసి అదేవిధంగా ఈ వీడియో ఒక మంచి వీడియోని అందరికీ అర్థమయ్యే రీతిలో, మన చక్కగా మీకు సరళమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఇది చూసిన తర్వాత అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది మీకు. నేను చెప్తున్నా కదా, అంత మంచి ఇన్ఫర్మేషన్, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వడం జరుగుద్ది. మీరు దీన్ని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫుల్ వీడియో కూడా నేను పెడతాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. అయితే ఎనర్జీ అన్నది మనకి సెక్స్ కేంద్రం ఉంది. అంటే ఏంటి? మనకి మూలాధార చక్రం అన్నది, మనకి 7 చక్రాలు ఉన్నాయి. మీ అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది. మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం అంటే మన నెత్తి మీద ఉండే చక్రాలు మొత్తం కలిపి 7 చక్రాలు ఉన్నాయి. అయితే సాధారణంగా మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ కామం అనే దీనిలో పడిపోవడం జరుగుతుంది. ఎక్కువగా ఈ చక్రంలో పడిపోతున్నాడు. మీరు అడిగే మీరు కామెంట్స్లో పెట్టండి, ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఈ వీడియోలోనే వచ్చేస్తుంది. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా నేను ముందే ఊహించేశాను. వాటన్నిటికీ కూడా సమాధానం చేసి, మిళితం చేసి, అన్ని మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేలాగా ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను. సో ఆ విధంగా మీరు అంతా చూస్తేనే మీకు అర్థమవుద్ది. సో ఆ విధంగానే
మనకి 7 చక్రాలు అయితే ఉన్నాయో ఈ 7 చక్రాల నుంచి మనకి పైకి అందించవలసినటువంటి ఆ శక్తిని, పైకి పంపించవలసిన శక్తిని ఈ కామకేంద్రాల నుంచి, ఆ కింద ఉన్నటువంటి కామకేంద్రాల నుంచే మనం వదిలేస్తున్నాం. సో ఇది ఎలాగో డెప్త్గా నేను చెప్తాను. నేను వదిలేస్తున్నాం. మనకి మ్యాక్సిమంగా అంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అంటే మనిషి ఇప్పుడు మనం జీవిస్తున్నాం, జీవించడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆహారం ద్వారా వస్తుంది. అలాగే ఈ ప్రకృతి ఇస్తుంది మనకి, సూర్యుడి నుంచి వస్తుంది. ఎట్లాగే మనం ఈ ప్రకృతి నుంచి గాలిని పీల్చుకుంటున్నాం, గాలి ద్వారా, సూర్య ద్వారా ఎక్కువ పర్సంటేజ్ మనకు వచ్చేది ఆహారం ద్వారా. ఎన్నో రకాలుగా ఈ వాతావరణం ద్వారా, ఈ ప్రకృతి మాత ద్వారా మనకి శక్తి అన్నది మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఈ వస్తున్నటువంటి శక్తిని మనం జీవించడానికి వ్యయం చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఇంక తప్పదు, అది కంపల్సరీ ఖర్చు చేయాలి. మనం అన్నం తింటాం, అన్నాన్ని అరిగించడం ద్వారా కూడా మనకు శక్తి వేస్ట్ అవుతుంది కదా. ప్లస్ అన్నం ద్వారానే మనకు శక్తి వస్తుంది, దాన్ని అరిగించడానికి శక్తి అవుతుంది. కనమ శక్తి మనం జీవించడానికి ఉపయోగపడుతుంది. మనం నడవడం ద్వారా కానివ్వండి, మనం మాట్లాడడం ద్వారా కానివ్వండి, మనం చూపు ద్వారా కూడా ఒక శక్తి అన్నదే ఖర్చు అవుతూ ఉంటుంది. సో మన కదలికల ద్వారా కానివ్వండి, ప్రతి ద్వారా మన శక్తిని మనం వినియోగిస్తున్నాం. మనం బిజినెస్ చేస్తాం, ఇంట్లో ఉంటాం, తిరుగుతాం, అటు తిరుగుతాం, ఏ పని చేసినా సరే శక్తి అన్నది కావాలి. ఆఖరికి మనం పడుకున్నా కూడా శక్తి కావాలి, ఆ నిద్రపోవడానికి కూడా శక్తి కావాలి. కాకపోతే పడుకున్నప్పుడు తక్కువ శక్తి ఖర్చు అవుద్ది. ఎందుకంటే మన ఇంద్రియాల ద్వారా ఖర్చు చేసే శక్తి అక్కడ తగ్గిపోద్ది. మన చూపు ద్వారా మన శక్తిని ఖర్చు చేస్తున్నాం. పడుకున్నప్పుడు ఏం చేస్తాం? చూడం, మాట్లాడం, అంత వినం, ఏమి చేయం. కాబట్టి ఖర్చు తక్కువ అవుద్ది. పడుకోవడం ద్వారా శక్తి ఖర్చు తక్కువ అవుద్ది, మెలుగు ఉన్నప్పుడు ఎక్కువ అవుద్ది. కానీ పడుకున్నప్పుడు శక్తిని ఎక్కువ గ్యాదర్ చేస్తాం. ఎందుకంటే అందుకే చూడండి, మనం పొద్దున్నే లెగ్గానే చాలా ఫ్రెష్గా ఉంటాం. ఎందుకంటే యూనివర్స్ నుంచి మనం శక్తిని పొందుతాం. ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. మనం మన వాతావరణం నుంచి, భూమి నుంచి, విశ్వం నుంచి మనం శక్తిని పొందుతాం. అప్పుడు పొంది ఖర్చు మాత్రం తక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫుల్ ఎనర్జీగా మనం ఉండగలుగుతాం. ఉండి మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది. అంటే ఛార్జింగ్ అవుతాం, ఫుల్ ఛార్జింగ్ అవుతాం. ఛార్జింగ్ అయ్యి నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు మెల్లగా నీరసపడతాం. ఎందుకంటే శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు అయిపోయి మళ్ళీ నీరసపడతాం. మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. మార్నింగ్ లేచేటప్పటికి మళ్ళీ ఎనర్జీని అంతా ఫుల్ తీసుకుంటాం, విశ్వశక్తిని తీసుకుంటాం. అదేవిధంగా ఆహారం నుంచి శక్తిని తీసుకుంటాం. ఇలా శక్తిని తీసుకుని మన జీవన ప్రమాణాలకి మనం ఖర్చు చేస్తున్నాం. అది ఖర్చు పోను, మిగతా శక్తిని ఏం చేస్తున్నాం? కామం ద్వారా ఆ శక్తిని కూడా ఖర్చు చేసేస్తున్నాం. మళ్ళీ మొత్తం జీరో అయిపోతుంది. దాని ద్వారా కూడా ఖర్చు చేసేస్తున్నాం. ఏంటిది? ఇంకా మనకి ఎన్లైట్మెంట్ ఎప్పుడు వస్తుంది? మనం జ్ఞానం ఎప్పుడవుతాం? ఈ అద్భుతమైనటువంటి ఆ శక్తిని వినియోగించుకుంటేనే కదా మనకు జ్ఞానం అయ్యేది. అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు మళ్ళీ, అంటే మరి ఎలాగా సంసారం చేయొద్దా, ఇది చేయొద్దా? అన్నింటికి నేను ఆన్సర్కి వస్తాను మీ దగ్గరికి. చేయొద్దా, మళ్ళీ ఈ బంధాలు, అనుబంధాలు ఇవన్నీ చేయకూడదా, ఏంటి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో నేను ఆన్సర్ తెలియజేస్తాను. నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. ఎందుకంటే ఒకే మాటనే ఒకటేసారి చెప్పేయలేం కదా. అంత ఇప్పుడు ఇది అసలు ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఒక 2-3 రోజులు కంటిన్యూ మాట్లాడినా కూడా తరగని సబ్జెక్ట్ ఇది. కాకపోతే అంత సబ్జెక్ట్ని మనం అందించలేం కాబట్టి దీన్ని ఒక 1 అవర్ వీడియో, లేకపోతే ఒక 2 అవర్స్ వీడియో, 1.5 ఇయర్ వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. సో ఆ సబ్జెక్ట్ అంతా ఒకటేసారి నేను తినేస్తానంటే తినలేం కదా. అలా ఒకటేసారి చెప్పలేము. నేను స్టెప్ బై స్టెప్ వస్తాను, మీరు ఓపికగా వినండి. సో ఆ విధంగానే ఇటువంటి శక్తి మనకి వస్తున్నప్పుడు మనకే నిత్యం మనకు కావాల్సింది కావాలి. అది పోను, మిగతాదంతా కామం ద్వారా వేస్ట్ చేసేస్తున్నాం. అందులో వేస్ట్ అయ్యి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అంతే, మళ్ళీ శక్తిహీనుడు అయిపోతున్నాడు. మళ్ళీ శక్తిని మళ్ళీ సంపాదిస్తున్నాం. చెప్పాను కదా ఎలా శక్తి వస్తుందో, మళ్ళీ చెప్పాను కదా మీకు. శక్తిని సంపాదిస్తున్నాం, మళ్ళీ వేస్ట్ చేసేస్తున్నాం. ఇదే చక్రం అన్నది నడుస్తూ ఉంటుంది మనిషికి. సో దీని నుంచి ఎలాగా, ఏంటి మరి, ఎలాగ మనం బయటపడాలి? ఆ కోరికల్ని బలవంతంగా అంచుకోవాలా? కామ కోరికల్ని బలవంతంగా అంచుకోవాలా?
ఎప్పుడైనా సరే శక్తిని బలవంతంగా అణచలేం. ఫోర్స్ని ఎంత మనం బలంగా అదిమేమా అంత స్ప్రింగ్ లాగా అంత స్పీడ్గా ఎగదొన్నుద్ది. అంటే ఏంటంటే బ్లాస్ట్ అవుద్ది. మనం శక్తిని ఎంత గట్టిగా అంచే కొద్దీ అంత బ్లాస్ట్ అవుద్ది. మనలో ఉన్న శక్తిని ఎంతగా మనం బలవంతంగా అణిచేయమంటే అది బ్లాస్ట్ అయిపోద్ది. మనిషి అలకలోలం అయిపోతాడు, తట్టుకోలేడు. సో ఏదైనా సరే, కామాన్ని అయినా సరే బలవంతంగా అణచకూడదు. కోపాన్నైనా సరే బలవంతంగా అణచకూడదు, దానిలో కూడా శక్తి అవుతుంది. దేన్ని బలవంతంగా అణచకూడదు. మరి ఎలా అదే చెప్తా. దాన్ని మనం ఎంత బలంగా మన మనసు తెలుసు కదా మీకు. దేనైతే వద్దనుకుంటాం అదే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది రిపీటెడ్లీ. సో ఆ విధంగా మనం దీన్ని బలవంతంగా అలిచేకొలది అంత ప్రాబ్లం. సో బలవంతంగా ఏది అణిచి జయించిన వారు ఎవరు లేరు. దానితో స్నేహంగా ఉంటూనే దాన్ని అణచాలి. ఆ శక్తిని మనం ఉపయోగంలోకి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? సంసార జీవితం చేయాలి, చేయొద్దని అంటలే నేను, అన్నీ చెప్తా. సో ఆ విధంగానే అయితే ముందు ఏమవుద్దంటే, మనం ఎప్పుడైతే మనలోకి ప్రయాణిస్తాము అంటే మనలోకి మనం ప్రయాణించాలి. మనం ఎప్పుడు బయటే ప్రయాణిస్తాం, అంటే బయట సైడ్ చూస్తూ ఉంటాం. ఏది కావాలన్నా బయట నుంచే రావాలనుకుంటాం. కారు కావాలంటే బయట నుంచి రావాలనుకుంటాం, డబ్బు కావాలన్నా బయట నుంచి రావాలనుకుంటాం, ఓ పదవి కావాలన్నా బయట నుంచి రావాలనుకుంటాం, అన్నీ బయట నుంచే అనుకుంటాం కదా న్యాచురల్లీ. సో దానివల్ల కూడా చాలా శక్తి వేస్ట్ అవుతుంది. మరి అనుకోవద్దా, ఎదగొద్దా మనిషి? ఏది లేకపోతే ఎలాగా? అన్నీ మనం ఏం చేయాలి? సమపాళ్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుంది, మనిషికి తృప్తి లేదు. సరే ఒక పదవి వచ్చింది, దాంతో తృప్తి పడదామా? ఒక గోల్, నెక్స్ట్ వేరే దానికి మనం వెచ్చిద్దామా మన లైఫ్ని? అనుకోవట్లేదు మనిషి. ఇంకా పదవి, జీవితం అంతా అయిపోతుంది. ఇంకా లాస్ట్ పదవి వచ్చేటప్పటికి జీవితం అయిపోతుంది. ఇంకా లాస్ట్ చూసేటప్పటికి ఏముండదు ఇంకా. అంటే సంతృప్తి అన్నది లేదు. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే సంతృప్తి అన్నది ఉండాలి. ఫస్ట్ డబ్బు కావాలి. ఎంత కావాలి మనకి? కొంత డబ్బు కావాలి. మనం జీవించడానికి ఖచ్చితంగా డబ్బు అవసరం. మన ఫ్యామిలీ మనం జీవించడానికి డబ్బు అవసరం. మీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలో, జీవించడానికి ఎంత డబ్బు కావాలో మీకు అవసరం. అది మనం సంపాదించుకోవాలి. ఇంకా కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటే పెట్టే గుణం ఉండాలి మనకి, వేరే వాళ్ళకి పెట్టుకోవాలి. చాలా అంతవరకు అయిపోయింది. కానీ ఫస్ట్ కొంత సంపాదించుకోవాలంటాడు. తర్వాత ఇంకా రావాలి, ఇంకా ఎంత లక్షల కోట్లు, వేల కోట్లు, ఇంకా అసలు ఇంక లక్షలు, మిలియన్ కోట్లు, ఇంకా ఎంత ఉన్నా రావాలి. ఇక్కడ ఏమవుతుంది? అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏమవుతుంది? ఇంకా వచ్చేటప్పుడు నీ జీవితం అయిపోతుంది. నువ్వేం ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏంటి అసలు? నువ్వు ఇంకేమీ లేదు కదా, ఇంక మొత్తం జీవితం అంతా అయిపోతుంది. నువ్వు ఇక ముక్తి కోసం ఏం చేస్తున్నావు, నీ శక్తిని ఎలాగ వినియోగించున్నావు, ఆ శక్తి అంతా నువ్వు బయట ఖర్చు పెట్టేస్తున్నావు. డబ్బు సంపాదించడంలోనే నీ శక్తిని అంతా ఖర్చు పెట్టేస్తున్నావు. 24 గంటలు ఆ టెన్షన్లో ఉంటున్నావు. ఇంట్లో ఫ్యామిలీతో కూడా నువ్వు సరిగ్గా గడపలేకపోతున్నావు. బిజీ లైఫ్ అయిపోయింది. బిజీ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి? ఒక కట్ ఆఫ్ అన్నది ఉండాలి నీకు. ఏది? ఇంత సంపాదించుకున్నావు చాలు, అక్కడ మనం నియంత్రించుకోవాలి. చాలు, అంతే, కన్ఫామ్. ఇక్కడ చాలు, కంఫర్ట్ లైఫ్ వచ్చింది, కొంచెం చాలు. మన కోరికలకు అంతం ఉండదు కదా, అనంతం. చాలు, ఆ కట్ ఆఫ్. నేను డబ్బుని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ రకాలుగా చాలా ఉంటాయి. పదవులు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఇవి కొంతమంది ఇళ్ళు ఉంటుంది. ఒక ఇల్లు కొంటారు, 2, 3, 4, 10, 20, 30, 50, 100 ఎన్ని కావాలి. కొన్ని అయితే చాలు, అక్కడ కట్ ఆఫ్ చేసుకోవాలి. సో అట్లాగా అన్ని రకాలుగా ఇక్కడ డబ్బునే నేను ప్రామాణికంగా తీసుకుంటున్నా. సో కొంత డబ్బు సంపాదించాం చాలు, అక్కడికి ఆపేయి. నువ్వు కనువాది. ఇంకా నీకు లైఫ్ని నువ్వు ఏం చెయ్యి? ఆధ్యాత్మికంగా టర్న్ చెయ్యి. ఇంక జీవితాంతం అదేనా అయిపోయింది. మళ్ళీ ఈ జన్మలో చేసిందే కాదు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో వస్తున్నాం. నెక్స్ట్ జన్మలో కూడా అదే. మళ్ళీ ఇది ఏంటి? మళ్ళీ సంపాదన, మళ్ళీ మొదలు, మళ్ళీ సెక్స్, మళ్ళీ కామం, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మొదలు. 2వ జన్మ అయిపోయింది, మళ్ళీ 3వ జన్మ వచ్చింది. మళ్ళీ అందులో కూడా సేమ్ ఇదే రొటేషన్. మళ్ళీ 3 అయిపోయింది, 4వ జన్మ వచ్చింది. మళ్ళీ కూడా సేమ్ చేసినయే చేస్తున్నాడు మనిషి. మళ్ళీ 5, 6, 7, 8, 9, 10, 100, 200, 1000, లక్షల జన్మలు అయిపోయినా నువ్వు అదే చేస్తున్నావు. ఏంటిది? ఇంతేనా?
ఇదేనా జంతువుగా నుంచి వచ్చాం, ఎప్పుడో వచ్చి ఉంటాం, ప్రతి ఒక్కడో అక్కడి నుంచే వచ్చి ఉంటాడు ఫస్ట్ జన్మల్లో. జంతువు అంటే ఈ జన్మలో జంతువు అంటలేదు నేను, ఎప్పుడో జన్మలో క్రిమికేటకాల నుంచి జంతువుల నుంచి మనిషి అయ్యాం. మనిషి అయిన తర్వాత మళ్ళీ మనిషిలో కూడా ఎన్నో జన్మలు ఉంటాయి. ముందు ఆ జన్మల్ని ఏది ముక్తి పొందేదాకా ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది, ఎత్తుతూ ఉంటాడు. మరి పాపం చేసుకున్నవాడు మళ్ళీ దిగజారిపోతాడు, మంచి చేసుకున్నవాడు మళ్ళీ ఎదుగుతాడు. సో ఇట్లాగా నువ్వు జన్మలు పోయిన జన్మలో చేసి మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ జన్మ అదే. ఇదేనా ఇంతేనా సైకిల్, ఇంతేనా, ఇంకెప్పుడు ముక్తి వస్తుంది? సో ఇప్పుడుగానే మనం ఆలోచించుకొని మనం కావాల్సింది ఒక కట్ ఆఫ్ అన్నది. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ అన్నది. అంటే ఇక్కడ చాలు, అంటే కోరిక ఉండాలి, ఆశ ఉండాలి, అతి కోరికకి వెళ్ళిపోకూడదు, అలాగే అత్యాశకి వెళ్ళిపోకూడదు. ఆశ తప్పలేదు, ఆశ ఉండాలి. ఆశ ఇంతవరకు సంపాదించి చాలు, ఆపే. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా టర్న్ అవ్వు. నువ్వు ఎవ్వరవి, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలాగ వచ్చాను, ఇక్కడికి భూమి మీద ఎందుకు వచ్చాను, అసలు నేను ఏంటి అన్నది ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందో అలా వచ్చిన వాళ్ళు దండిలే. అసలు రానివాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు అధపాతాళానికి ఉన్నారు. ఎవరికైనా మీలోని ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అసలు నేనేంటి, అసలు నేను పుట్టడం ఏంటి, భూమి తిరగడం ఏంటి, ఇక్కడ రావడం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఏంటి విచిత్రం ఏంటి, ఇంత ఈ దైవం యొక్క ఈ విచిత్రం ఏంటి, ఇలా నేను రావడానికి కారణం ఏంటి, అసలు ఈ తిరుగుతున్న భూమి మీద నేను ఉండడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అన్నది ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందంటే నిజంగా వాళ్ళు ధన్యులే. వాళ్ళు మెల్లగా ఆధ్యాత్మికం వైపు టర్న్ అవుతున్నారని అర్థం. అంటే ఈరోజు ఫుల్గా కాకపోయినా ఆలోచన వచ్చేసిన వెంటనే టర్న్ అయిపోయారని కాదు, కానీ మెల్లమెల్లగా ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్లీ ఈ రూట్లోకి వస్తున్నారు, దైవ మార్గంలోకి వస్తున్నారు అని అర్థం. అందులో అయితే డౌటే లేదు. అసలు రానోళ్ళు, ఆలోచనే రానోళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు చాలా లో లెవెల్లో ఉన్నారని అర్థం. కానీ మనం ఏం చేయలేం, వాళ్ళు ఎప్పుడో మళ్ళీ ఇంకో 100 జనాలకు ఎప్పుడుకో వస్తారేమో మెల్లి, కానీ కనీసం ఆలోచన వస్తే వాళ్ళకి. సో ఆ విధంగానే రావచ్చు. సో ఇప్పుడన్నా ఆలోచన వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ధన్యుల కింద లెక్క, మనం ధన్యులు అవుతాం. సో ఆ విధంగానే మనలో ఉన్నది ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తుంది, మనం ఏంటి, ఎక్కడ నుంచి వచ్చాము అని. అది ఎప్పుడైతే మనం బయటకి మనం ఏదైనా నెతకడం, ఆఖరికి భగవంతుని కూడా బయటని ఎదుగుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అట్లా మిరాకిల్ ఏంటంటే భగవంతుని కూడా బయటని ఎదుగుతున్నాం. అంటే భగవంతుడు బయట లేడా, అన్నీ ఉన్నాడు, ఆయన లేని ప్లేస్ అంటూ లేదు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, బయట ఉన్న ప్రతి అణువులోనే ఉన్నాడు. కానీ ఆయన్ని నెతకడం బయట కాదు, మనలో నెతుక్కోవాలి, మనలో శోధించాలి. ఏదైనా సరే మనలోకి మనం ప్రవేశించి మనం శోధించుకోవాలి. అంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. మనం ఎప్పుడు బయటికే ప్రయాణం చేస్తున్నాం. దీనివలన కూడా శక్తిని ఎక్కువ కోల్పోతున్నాము. అది ఎలాగో నేను ఇంకా డెప్త్గా చెప్తాను మీకు ఇదే వీడియోలో. శక్తిని కోల్పోతున్నాం. కారు కావాలి, బయట నుంచే కావాలి, ఇల్లు కావాలి, బయట నుంచే కావాలి, పదవి కావాలి, బయట నుంచే కావాలి, డబ్బు కావాలి, బయట నుంచే కావాలి, ఏది కావాలన్నా అన్నీ బయట నుంచే చూస్తున్నాం. మెల్లగా ఈ బయట అనే మమకారాన్ని మనం తగ్గించుకోవాలి. అది చెప్పాను కదా, మీకు ముందే చెప్పుకుంటూ వచ్చాను. అందుకే వద్దా అంటే కావాలి, ఏది కావాలి, ఎంతవరకు కావాలి. ఒక కారు ఉంది, మన కంఫర్ట్ 2 కార్లు ఉన్నాయి, ఓకే కంఫర్ట్ చాలు. 50 కార్లు, 100 కార్లు, 200 కార్లు ఎందుకు? కట్ ఆఫ్, ఆ కోరిక కట్ ఆఫ్ చేయండి. ఆశకి ఒక పరిధిని పెట్టుకోండి. ఎవరి కాళ్ళు దాన్ని మించి వెళ్తూ ఉంటే ఇంకా మనసు కోరికలు కోరతానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బెంచ్ కావాలనుకున్నాను అనుకోండి, బెంచ్ రానంతసేపు బెంచ్ కావాలనేసి ఒక విపరీతమైన కోరిక ఉంటుంది. బెంచ్ వచ్చేసింది అనుకోండి, తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులు ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ దాని మీద ధ్యాస తగ్గిపోద్ది. మళ్ళీ ఇంకోటి దానికన్నా పెద్దది ఏది ఉందో అది కావాలని ఉంటుంది. అంటే అది రానంతసేపు, వస్తువు రానంతసేపు దాని మీద వ్యామోహం ఫుల్గా ఉంటుంది. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో కొత్త దాని మీదకి వెళ్ళిపోద్ది. అలాగే కొంతమంది ఉంటారు కదా, లవ్లు చేస్తారు. ఒక అమ్మాయి కావాలనుకుంటారు, ఓకే తన దగ్గర అయిపోయిన తర్వాత అమ్మాయి మీద రానంతసేపు అమ్మాయి మీద ఫుల్ వ్యామోహం ఉంటుంది, మోహం ఉంటుంది. అది వ్యామోహం సంథింగ్ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీద వ్యామోహం వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయి, ఆమె మీద వ్యామోహం మళ్ళీ స్టార్ట్. మనం పొందనంత వరకు దాని మీద వ్యామోహం ఉంటుంది. ఎప్పుడైతే మనం పొందుతామో దాని మీద వ్యామోహం వెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్త అమ్మాయి మీద మళ్ళీ వ్యామోహం. సో ఇదేంటి, ఇది మనస్సు చేసే మాయ. దీన్ని మనం గ్రహించుకోవాలి.
సో ఆ మనిషి ఏం చేస్తాడు, అలాగే 2, 3, 4, 100 మైలు వెళ్తాను తిరుగుతూనే ఉంటాడు. ఇంకా నీ శక్తి వేస్ట్ అవ్వకపోతే ఏం చేస్తావు, వేస్ట్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగా దేనికైనా సరే పరిధి, డబ్బు కావాలో ఒక పరిధి పెట్టుకో, అక్కడికి నీ మనసు సంతృప్తి పడేలాగే ట్రైన్ చెయ్యి. ఎలా ట్రైన్ చేయాలి ఇక్కడ చెప్తా, అన్నీ వస్తాయి మీకు ఈ వీడియోలో, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తాయి. ఎలా ట్రైన్ చేయాలి, నువ్వు నీ మనసుని ఆపుకో, కోరికల్ని అదమొద్దు, అదిమి పెట్టొద్దు బలవంతంగా. ఇదే అందరు చేసే మిస్టేక్, ఏదైతే వద్దు ఎంత అదుముతామో అంత రిఫ్లెక్టెడ్ అవుతాయి, అంత బ్లాస్టింగ్ అవుతాయి కోరికలు. అదమొద్దు, ఏం చేయొద్దు. అది ఏం చేయాలో చెప్తా, ఏం చేయొద్దు అంటే ఏం చేయొద్దని కాదు, చెప్తా ఏం చేయాలో. అలాగా ఆ విధంగా మనకి ఫస్ట్ మనం సాధన చేయాలి. మనం ఒక భావన, ఇది మనం ట్రైన్ కూడా ఇచ్చుకున్నా కూడా మన మనసు ఆగుద్ది. ట్రైనింగ్ ఎలాగా, ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇంకా కావాలని పెంచుకుంటా వెళ్తా, చాలు నాకు ఉంది కదా, ఇంత ఉంది కదా, ఎంత వచ్చింది, నాకు కంఫర్ట్ లీవ్ ఉంది, ఇంకా బ్యాలెన్స్ లైఫ్ ఉంది, ఇంకా బ్యాలెన్స్ లైఫ్ని నేను ఆధ్యాత్మికం వైపు టర్న్ చేయాలి, ఇవన్నీ ఎందుకు అని నువ్వు పదే నువ్వు అనుకుంటున్నప్పుడు ఏమవుద్ది, నీకు కోరిక అన్నది తగ్గుద్ది. ఆ కోరిక నువ్వు బలం ఇస్తూ నువ్వు తోసేవంటే ఆ కోరిక అన్నది ఇంకా పెరిగిపోద్ది. దాన్ని నువ్వు కంట్రోల్, బలవంతంగా అదపడం కాదు, నువ్వు సాటిస్ఫై అవ్వు. అక్కడ సాటిస్ఫై అవ్వటం లేదు, ఇదే ఇందాక చెప్తాను, స్టెప్ బై స్టెప్ మెల్లిగా చెప్పుకుంటూ వస్తాను కదా. సాటిస్ఫై అవ్వు, నువ్వు సంతృప్తి చెందు. నువ్వు సంతృప్తి చెందాలంటే అక్కడ నువ్వు నీకు వచ్చిన డబ్బుతోటి, నీకు వచ్చిన దాంతో ఎస్ ఇంత పొందాను నేను, నిజమే కదా, ఇంత నాకు వచ్చింది, చాలు కదా, హ్యాపీ కదా అని నువ్వు నిజంగా సంతృప్తి కనుక దాన్ని ప్రజెంట్లో నువ్వు కనుక ఫీల్ అయితే సంతృప్తి అన్నది వస్తుంది. మెల్లగా నీ మనసు అత్యాశ వైపుకు నిన్ను తొయ్యదు. ఆ విధంగా నువ్వు సంతృప్తి చెందొచ్చు. అయితే మనం బయట ప్రయాణం చేసి శక్తిని అధికంగా కోల్పోతున్నాం, లోపల ప్రయాణం చేయాలి, మన లోపలిని ఎత్తుక్కోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏంటి మన కర్తవ్యం, ఏంటి భగవంతుడు భగవంతుడు ఉండడం అని తెలుసు, కానీ అనుభవం పూర్వకంగా తెలుసుకోవాలి. భగవంతుడిని మనలోనే నెతుక్కోవాలి. ఎక్కడో నెతికేస్తే ఆ గ్రహాల మీద ఈ గ్రహాల మీద నెతకడం కాదు. నేను చెప్పా, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని, లేని ప్లేస్ అంటూ ఏది లేదు. ఈశ్వరుడు శివయ్య ప్రతి చోట ఉంటాడు, కాక మనలోనే ఉంటాడు. సో మనం బయట నెతికితే దొరకదు, భగవంతుడు మనలో మనం నెతుక్కోవాలి. మనం ధ్యాన ప్రక్రియ ద్వారా వెళ్ళి మనలో మనం నెతుక్కుంటే మనకి ఆత్మ సాక్షాత్కారం దొరుకుద్ది. ఆ విధంగా మనలో మనం నెతుక్కోవాలి. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఏంటంటే వీర్యశక్తి అన్నదే చాలా పవర్ఫుల్. మనకి తిండి ద్వారా వస్తున్నటువంటి ఈ శక్తి, అది ప్రతిదీ తిండి ద్వారా, ఈ వాతావరణం ద్వారా, ఇంత చెప్పాను కదా, సూర్యుడి ద్వారా, సూర్యరశ్మి ద్వారా మనకు శక్తి వస్తుంది, గాలి ద్వారా వస్తుంది, ఈ వాతావరణం ద్వారా, ఈ ప్రకృతి మాత ద్వారా, ఈ విశ్వం ద్వారా, విశ్వమాత ద్వారా శక్తి మనకు వస్తుంది. ఈ శక్తిని మనం మన నిత్య పనులకి, మనం నడవడానికి అన్నిటికీ వినియోగించుకోగా బ్యాలెన్స్ అయింది కామ రూపంలో వదిలేస్తున్నాము, వేస్ట్ చేసేస్తున్నాము, మళ్ళీ నిర్వీర్యం అయిపోతున్నాడు మనిషి. అలా కాకుండా ఉండాలంటే ఏంటంటే ఫస్ట్ మూలాధార చక్రం ఏదైతే ఉందో, మన జననేంద్రియాలు ఉన్నాయో అవి ఎప్పుడు కిందే ఉంటాయి. ఆ జననేంద్రియాలు కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శక్తి మూలాధారం నుంచి శక్తి వస్తున్నప్పుడు, ఇదిగోండి మీకు చూపిస్తున్నా, ఈ శక్తి ఇలాగొచ్చి వీటి నుంచే ప్రవహించి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ శక్తి వస్తుంది, మొత్తం బాడీలో మనకు అన్నం ద్వారా అలకగా వస్తుంది, మళ్ళీ ఇట్లాగొచ్చి మళ్ళీ ఈ కిందే ఉంటాయి కదా జననేంద్రియాలు, ఆ సర్కిల్ ద్వారానే శక్తి అంతా శక్తి ఉత్పన్నం అవ్వడం, ఆ జననేంద్రియ ద్వారా బయటకు వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంది. కానీ పైకి మాత్రం మన ఏదైతే 7 చక్రాలు వెన్నుపూస ద్వారా ఉన్నాయో పైకి మాత్రం రావట్లేదు ఆ శక్తి. దానికి రావాలంటే ఏమవుద్దంటే, ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి వీర్యాన్ని విసర్జించడం మానేస్తామో, అది మళ్ళీ నేను మళ్ళీ మీ డౌట్ వస్తుందని నాకు తెలుసు, మళ్ళీ ఎలాగా పిల్లలు సంసారం అన్నీ ఉంటాయి కదా ఎలాగా అని మీకు డౌట్ వస్తుందని తెలుసు. కంగారు పడకండి, నేను టాపిక్లోకి వస్తా, అది కూడా ఏంటి అన్నది. సో ముందు ఇక్కడి నుంచి ద్వారం నుంచి వేసి వచ్చేదాన్ని నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మూస్తావో, అంటే వెళ్ళకుండా మూయడం అంటే నేను ఏదో అక్కడ వేరేగా అనలేను కానీ అంటలేదు, అక్కడి నుంచి వేస్ట్ చేయకుండా దాన్ని మూసేయమంటే తాళ్ళతో కట్టేసుకోమని నేను అంటలేదు. సో ఎప్పుడైతే అక్కడ మనం ఆపేస్తామో ఆ శక్తిని, అటు నుంచి వెళ్ళకుండా వేరే మార్గాల ద్వారా మనం ఎప్పుడైతే ఆపేస్తామో ఆ వీర్యశక్తి అన్నది తక్కువని ఫస్ట్ చక్రం నుంచి 2వ చక్రానికి కొడుతుంది, పైకి లెగుస్తూ ఉంటుంది. ఎలాగైతే నది ఉంది, నదికి మనం ఒక ఆనకట్టేసాం, ఆనకట్టేసినప్పుడు ఏమవుద్ది చెప్పండి, నీరు వస్తుంది.
వచ్చి మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, మళ్ళీ నీరు వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నీరు స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది కదా మీకు. అంటే లెవెల్ పెరుగుద్దా, వాటర్ లెవెల్, నది యొక్క లెవెల్ పైకి వస్తూ ఉంటుంది కదా. పైకి వచ్చి కొద్ది ఏమవుతుంది,